నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. భాగ్యనగరంలో ట్రాఫిక్ చిక్కులు తప్పాలి, అభివృద్ధి నాలుగింతలు కావాలి. హైదరాబాద్కు ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు సమయం, ఖర్చు తగ్గించే సులువైన అనుసంధానం ఉండాలి. ఈ లక్ష్యాలన్నింటినీ సాధించగలిగేది ఒకటి, అదే ప్రాంతీయ వలయ రహదారి. భాగ్యనగరానికి మరో మణిహారంగా మారనున్న ఈ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈ రహదారి నిర్మాణ పనులకు ఆమోదం తెలిపింది. అలా అనుమతి లభించిందో లేదో తెలంగాణ సర్కార్ వెంటనే ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఈ ప్రాజెక్టులో కీలకంగా భావించే భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. అసలు ఈ ప్రాంతీయ వలయ రహదారి స్వరూపం ఎలా ఉండనుంది? ఎన్ని వరుసలతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు? ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రహదారులు బాగుండాలి. రోడ్లు బాగుంటే మౌలిక సదుపాయాలు, మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటాయి. తెలంగాణ ప్రభుత్వము మొదటి నుంచి వ్యూహాత్మక రహదారుల నిర్మాణంపై కసరత్తు చేస్తూ వస్తోంది. 50 ఏళ్లలో జనాభా ఏ విధంగా పెరగనుంది, ట్రాఫిక్ చిక్కుముడులు ఎలా విప్పాలి, ఈ అంశాలపై మేధోమథనం జరిపిన తరువాత హైదరాబాద్ కు ప్రాంతీయ వలయ రహదారి అవసరమని భావించింది. 10 ఏళ్లలో ఓఆర్ఆర్ కి ప్రత్యామ్నాయంగా మరో రహదారి అవసరమని ఈ ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం అవసరమని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. ఫలితంగా ఈ రహదారి నిర్మాణానికి మార్గం సుగమమైంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అత్యంత అనువైన నివాస యోగ్యం కావడం, మౌలిక వసతులు ఎక్కువగా ఉండటం వల్ల సహజంగానే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఇటువైపు చూస్తున్నారు. ఇప్పటికే భాగ్యనగరంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వంటి బహుళజాతి దిగ్గజ సంస్థలు పెట్టుబడులను పెట్టాయి. 2020 నాటికి హైదరాబాద్ నగరంలోని సుమారు 1500 ఐటీ అనుబంధ రంగ సంస్థల్లో 6 లక్షల పైచీలకు ఉద్యోగులు పనిచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ రోజు రోజుకి జనాభా పెరిగిపోతోంది. ఇప్పటికే 1 కోటికి పైగా నివసిస్తున్నారు. 5-6 ఏళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జనాభా అంచనాల ఆధారంగా చూస్తే ప్రస్తుతమున్న ఓఆర్ఆర్ మరో 5-6 ఏళ్ల వరకే సరిపోతుంది. అందుకే ప్రాంతీయ వలయ రహదారిని నిర్మించాలని కేంద్రాన్ని కోరింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు కేంద్రం ఆమోదం తెలపడమే కాక 2 జాతీయ రహదారుల కింద ఆర్ఆర్ఆర్ ని నిర్మించాలని తెలిపింది. రీజనల్ రింగ్ రోడ్ ను 2 భాగాలుగా నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులో ఒకటి ఉత్తర భాగం, రెండవది దక్షిణ భాగం. మొదటి భాగం అర్ధచంద్రాకారం, రెండో భాగం మరో అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఈ 2 కలిపితే రింగు మాదిరిగా కనిపిస్తుంది. ఈ 2 నిర్మాణాలు కలిపితే చూసేందుకు సర్కిల్ గా కనిపిస్తుంది. మొదటి భాగంలో 158.40 కిలోమీటర్లు, మిగిలిన భాగంలో 181.60 కిలోమీటర్లలో నిర్మాణం చేయనున్నారు. మొత్తం కలిపి 340 కిలోమీటర్ల పరిధిలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాంతీయ రింగ్ రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్ వరకు నిర్ణయించి 161 ఏఏగా జాతీయ రహదారి నెంబర్ను కేంద్రం కేటాయించింది. ఈ మార్గం 158 కిలోమీటర్లు. దక్షిణ భాగంగా ఉన్న చౌటుప్పల్, షాద్నగర్, సంగారెడ్డి వరకు 182 కిలోమీటర్లకు అనుమతిచ్చేందుకు కేంద్రం ఇటీవల సుముఖత వ్యక్తం చేసింది. ప్రాంతీయ రింగ్ రోడ్డును భారతమాల 1 పనుల జాబితాలోనూ చేర్చింది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 100 మీటర్ల వెడల్పుతో, అంటే సుమారు 330 అడుగుల వెడల్పుతో భూసేకరణ చెయ్యాలని చూస్తున్నారు. ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణం దాదాపు 340 కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి కిలోమీటర్కు 70 హెక్టార్ల భూమి అవసరం ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణకే సుమారు 3 నుంచి 4 వేల కోట్ల రూపాయల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్టేట్కి ప్రాధాన్యత రావాలి అంటే మాత్రము నెట్వర్క్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అంటే దీనికి రోడ్ సేఫ్టీ పరంగా, తర్వాత ఎన్విరాన్మెంట్ల పరంగా, కంజెషన్ పరంగా దీన్ని చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫుట్ ప్రింట్స్ అనేది ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్కి డెవలప్ చేసుకున్నాకే, అంటే ల్యాండ్ యూజ్ ఫార్మ్స్ ఎలా ఉండాలా, నెట్వర్క్ ఏ విధంగా ఉండాలా, రోడ్స్ యొక్క ఫంక్షనాలిటీ ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా చూసుకున్న తర్వాత దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తే మంచిది. ఎందుకంటే ఎలివేటెడ్ హైవేస్ కానీ, ఫ్లైఓవర్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ చాలా వరకు ఫెయిల్యూర్స్ చాలా కనపడుతూ ఉంటాయి మనకి. తర్వాత మనం ఎన్ని మెరుగులు దిద్దినా దాని చాలా బాగుందని మనం చెప్పినా కానీ ప్రాక్టికల్గా దాని యొక్క ఉనికి అనేది కొంచెము పెద్ద ప్రాధాన్యత రాలేదు. సంగారెడ్డి నుంచి మొదలైన రీజనల్ రింగ్ రోడ్ చివరకు తిరిగి సంగారెడ్డి వద్దే ముగిసేలా గతంలోనే అలైన్మెంట్ చేశారు. గతంలో చేసిన అలైన్మెంట్ లో చిన్నా చితకా మార్పులు తప్ప భారీ మార్పులు పెద్దగా ఉండబోవని జాతీయ రహదారుల సంస్థ అధికారులు సూచన ప్రాయంగా పేర్కొంటున్నారు. ఇక పూర్తి స్థాయి ప్రాజెక్టు వ్యయం 14,000 కోట్ల నుంచి 16,000 కోట్ల రూపాయల వరకు ఉండనుంది. రీజనల్ రింగ్ రోడ్డును ఎక్స్ప్రెస్ వే మాదిరిగా నిర్మాణం చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. సుమారు 8 లైన్ల వరకు భూసేకరణ చెయ్యాలని చూస్తున్నారు. ముందుగా 4 లైన్ల నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ పెరిగే కొద్దీ అంటే సుమారు 10 ఏళ్ల తర్వాత మరో 8 లైన్లకు అభివృద్ధి చెయ్యాలని చూస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ఈ యొక్క గవర్నమెంట్ చేసిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్, నీటి సంబంధం అయితేనేమి, తర్వాత అగ్రికల్చర్ సంబంధం అయితేనేమి, చేసిన ప్రతి ప్రాజెక్టుకి కూడా ఒక ఉనికి, ఒక ప్రాధాన్యత రావాలి అంటే ఈ యొక్క మొబిలిటీ ప్యాటర్న్స్ అనేది అర్బన్ నుంచి రీజనల్ నుంచి రూరల్కి వెళ్ళే విధంగా ఉండాలి. అంటే ఎటువంటి అంటే ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి వచ్చే ఈల్డ్ని ఒక స్టాక్ మార్కెట్స్లో పెట్టడానికి కానీ, లేకపోతే ఒక స్టాక్ యార్డ్స్లో పెట్టుకోవడానికి, తర్వాత కొన్ని చోట్ల దాన్ని ఒక స్టోరేజ్ చేయడానికి సంబంధించినవన్నీ కూడా రీజనల్ రింగ్ రోడ్కి ఎలాగా తీసుకొచ్చి అక్కడ నుంచి ఒక సిటీలో నివసించే వాళ్ళు అక్కడ రూరల్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడే విధంగా రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ చేయాలి. మొదటి భాగానికి సుమారు 4,375 ఎకరాల భూమి అవసరం ఉంటుందని రహదారుల సంస్థ అంచనా వేస్తోంది. గతంలో చేసిన అలైన్మెంట్ ను ఇంచ్ టు ఇంచ్ ను జాతీయ రహదారుల సంస్థ అధికారులు వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. అది జరిగి చాలా కాలం అవుతోంది. ఈ మధ్య కాలంలో ఆయా ప్రాంతాల్లో ఏవైనా అభివృద్ధి కార్యకలాపాలు జరిగాయేమో అని ఆరా తీస్తున్నారు. ఇటీవలి ప్రభుత్వం కొన్ని ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు చేపట్టింది. ఒకవేళ అటువంటి పనులు చేపట్టిన చోట కొద్దిపాటు మార్పులు ఉంటాయే తప్పితే భారీ మార్పులు ఉండవని NHEI స్పష్టం చేస్తోంది. దాదాపు 12 ప్రధాన రహదారులు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. అందులో స్టేట్ హైవేస్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ ఉన్నాయి, అదర్ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ రోడ్స్ కూడా ఉన్నాయి. ఈ 12 రహదారుల ద్వారా హైదరాబాద్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ దొరుకుతుంది. ఒకసారి ఇంకొక వలయం హైదరాబాద్ చుట్టూ వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఈ ఐటీ ఇండస్ట్రీసు, టౌన్షిప్స్ వీటితో ఓఆర్ఆర్ అంతా కవర్ అయిపోయింది. ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ కూడా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యన ఫ్యూచర్లో ఇండస్ట్రీస్ కానీ, లాజిస్టిక్ పార్క్స్ కానీ, ఇప్పుడు ఫ్యాబ్ సిటీ ఉంది, ఫార్మా సిటీ అనేవి మనకు ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో వస్తున్నాయి. అట్లాంటి సిమిలర్ వచ్చే అవకాశం ఉంటుంది. మన ట్రాఫిక్ అవసరాలు కాకుండా అదర్ డెవలప్మెంట్ బాగా జరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వేకి రంగం సిద్ధం చేసింది. బెంగళూరుకు చెందిన కన్సల్టెన్సీ ఈ సర్వే పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకి ఇప్పటికే ప్రభుత్వం 750 కోట్ల రూపాయలు కేటాయించింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రీజనల్ రింగ్ రోడ్డుకు కావలసిన భూసేకరణ కసరత్తును మరికొద్ది రోజుల్లో ప్రారంభించనుంది. జూన్లోగా దక్షిణ భాగానికి కూడా భూసేకరణకు అనుమతి లభించనుంది. ఉత్తర భాగానికి చెందిన పూర్తి స్థాయి సవివర నివేదిక రూపొందించేందుకు కన్సల్టెంట్ నియామకానికి కేంద్రం టెండర్లు ఆహ్వానించింది. దక్షిణ భాగానికి జాతీయ రహదారి నెంబర్ను కేటాయించేందుకు అవసరమైన ప్రాథమిక సమాచారం కోసం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. దక్షిణ భాగానికి ఇంకా నెంబరు కేటాయించాల్సి ఉంది. ఆ ప్రక్రియకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. 5 ఏళ్ల తర్వాత ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందో గణాంకాల్ని రూపొందించి పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం పంపే ఆ నివేదికను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిశీలించి జాతీయ రహదారుల నెంబర్ను కేటాయిస్తుంది. తరువాత ఆ మార్గంలో భూసేకరణకు అనుమతిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి జాతీయ రహదారుల విభాగం గతంలో కేంద్రానికి ప్రాథమిక అలైన్మెంట్ ను సమర్పించింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా ఏ ప్రాంతాల నుంచి ఈ రోడ్ నిర్మాణం జరగనుందో ప్రణాళిక రూపొందించింది. అప్పట్లోనే అక్షాంశ, రేఖాంశాల్ని సెట్ చేసింది. ఇప్పుడు ఆ రూట్లో భాగంగా ఏ సర్వే నెంబర్ భూముల నుంచి రహదారి నిర్మాణం జరగనుందో క్షేత్రస్థాయిలో మరోసారి పర్యటించి మార్కింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్తో ఏ మేరకు లబ్ధి చేకూరనుంది? ఈ పరిసర ప్రాంతాల్లో ఆర్థిక, ఉపాధి, పారిశ్రామిక కార్యకలాపాల పరంగా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్న తరుణంలో ఈ అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏ అభివృద్ధి ఫలాలనైతే ఆశించి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని చూస్తోందో అవి అందుతాయా? హైదరాబాద్ రూపురేఖలు ఎలా మారతాయి అన్నది చర్చకొస్తోంది. ఆర్ఆర్తో హైదరాబాద్పై ఏ మేరకు ఒత్తిడి తగ్గుతుంది? ఇప్పుడున్న రాకపోకలతో పోల్చితే రీజనల్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత పరిస్థితిలో ఏ మార్పు వస్తుంది? ఈ వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్ కు తెలంగాణ వివిధ జిల్లాల నుంచి అనేక మంది ఉద్యోగ, ఉపాధి నిమిత్తం తరలి వస్తుంటారు. ఇప్పటికే ఓఆర్ఆర్ అందుబాటులో ఉండడం వల్ల వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వాహనాలు ఈ రహదారి మీదుగానే ప్రయాణం చేస్తుంటాయి. రీజనల్ రింగ్ రోడ్ అందుబాటులోకి వస్తే నగరానికి 35 కిలోమీటర్ల అవతల నుంచే వాహనాలు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. రవాణా సదుపాయాలు మరింత వేగంగా విస్తరిస్తాయి. రవాణా వాహనాల్లో ఇంధన ఆదాతో పాటు సరైన సమయానికి సరుకులు చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు మినహాయించి మిగతా జిల్లాలకు సంబంధించిన వాహనాలు 45 నిమిషాల నుంచి గంటల లోపల రీజనల్ రింగ్ రోడ్ కు చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా. వరంగల్, కరీంనగర్ నుంచి ఆర్ఆర్ఆర్ కు చేరుకునేందుకు గంట వ్యవధి పడుతుంది. ఇక రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ అభివృద్ధి కార్యకలాపాలు విస్తృతమవుతాయి. రీజనల్ రింగ్ రోడ్ 6 జిల్లాల్లోని సుమారు 17 మండలాల మీదుగా వెళుతుందని జాతీయ రహదారుల సంస్థ అంచనా. హైదరాబాద్ నుంచి 12 ప్రధాన రహదారులు వివిధ ప్రాంతాలకు వెళుతుంటాయి. అందులో రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు, జిల్లా రోడ్లు కలిసి ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ అందుబాటులోకి వస్తే వీటన్నింటికీ అనుసంధానం లభిస్తుంది. ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య అనేక పరిశ్రమలు, లాజిస్టిక్ పార్కులు వస్తాయి. ఫ్యాబ్ సిటీ, ఫార్మాసిటీ ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్ కు మధ్యన వస్తాయని అధికారులు అంటున్నారు. అవన్నీ తమకు కలిసొస్తాయని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పుడున్న పారిశ్రామిక అభివృద్ధి ఏదైతే విత్ ఇన్ ద సిటీలో హెచ్ఎండిఏ పరిధిలో ఉందో దాంతో అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని తొలగించేటందుకు గాను కొంచెం క్లస్టర్స్ మాదిరిగా ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దీస్ క్లస్టర్స్కు ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక కనెక్టివిటీగా మారుతుంది. ప్రతి నోడ్స్ దగ్గర కొత్త డెవలప్మెంట్స్, డ్వెల్లింగ్స్ వస్తాయి. అంటే ప్రతి దగ్గర సెల్ఫ్ సస్టైన్ టౌన్షిప్స్ మాదిరిగా సపోజ్ ఫార్మా సిటీ అని, లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీ అని, ఏరోస్పేస్ క్లస్టర్ అని. సో ఈ విధంగా వీటన్నిటికీ ఒక కనెక్షన్ మాదిరిగా ఏర్పడి ప్రతి దగ్గర ఒక ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ అవుతుంది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ ఐటీ సంబంధిత సంస్థలు భారీగా తరలి వచ్చాయి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తే ఈ రహదారి చుట్టూ కూడా ఐటీ సంస్థలు మరిన్ని ఏర్పాటయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 40% తెలంగాణను కలిపే విధంగా రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయనున్నారు. అందువల్ల ఆర్ఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో ప్రాసెస్ బేస్డ్ పరిశ్రమలు, తయారీ సంస్థలు, ఫార్మా సంస్థలు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తద్వారా హైదరాబాద్ నగరంపై సహజంగానే ఒత్తిడి తగ్గుతుంది. ఆయా ప్రాంతాల్లో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడం వల్ల ఆయా ప్రాంతాలు ఆర్థికంగా వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నారు. బ్రిక్ అండ్ మోటార్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి, ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ప్రాసెస్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఫార్మా కారిడార్స్, ఇట్లాంటివన్నీ కూడా రీజనల్ రింగ్ రోడ్డుకి దగ్గరలో అప్రోచ్ ఉండేటట్లు డెవలప్ చేయటం. అట్లాగే ఓన్లీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా వాటికి గ్రిడ్ రోడ్స్ కానీ, ఫీడర్ రోడ్స్ కానీ, ప్యారలల్ రోడ్స్ డెవలప్ చేయాలి. అప్పుడు సిటీ ఏంటంటే లాట్ ఆఫ్ టౌన్షిప్స్ అలాంగ్ ద రీజనల్ రింగ్ రోడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే సిటీ డీకంజెస్ట్ అవుతుంది. ఇండస్ట్రియల్ కారిడారు పెంపొందించడానికి వీలుంటుంది. సో ఓవరాల్గా ఎకానమీ ఆఫ్ ద ఒక సిటీయే కాకుండా ఓవరాల్గా
తెలంగాణ స్టేట్ ఎకానమీకి బూస్ట్ అయ్యే అవకాశం. ఇది చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేబీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అక్రాస్ ద కంట్రీ. రీజనల్ రింగ్ రోడ్ అందుబాటులోకి వస్తే పారిశ్రామిక అభివృద్ధి వేగం పెరుగుతుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల రవాణాకు ఆర్ఆర్ఆర్ సౌకర్యవంతంగా ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ తో పరిశ్రమలకు అవసరమైన స్థలాలు తక్కువ ధరలో లభిస్తాయి. ఆయా భూముల చుట్టూ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే పరిశ్రమలు వేగంగా విస్తరించే అవకాశాలుంటాయి. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి ప్రభుత్వం ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళుతోంది. ఆ ప్రణాళికల్లో భాగంగా పారిశ్రామిక జోన్ నివాసయోగ్యమైన ప్రాంతం అని అధికారులు ఆయా ప్రాంతాల్ని గుర్తించారు. పిల్లల చదువు కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్ కు తరలివచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. రీజనల్ రింగ్ రోడ్ అందుబాటులోకి వస్తే అది తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ నగరంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. హైదరాబాద్ నగర విస్తీర్ణం కూడా పెరుగుతుంది. వివిధ జిల్లాల నుంచి వచ్చేవాళ్లు కూడా రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లోనే స్థిరపడేందుకు ఎక్కువగా మొగ్గు చూపిస్తారని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రిక్ ఇండస్ట్రీ చాలా డెవలప్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఇండస్ట్రీకి సరౌండింగ్లో 30-40 కిలోమీటర్స్ రేడియస్లో మనకు ఇండస్ట్రీ డెవలప్ అయింది. ముడి సరుకు అమ్ముకోవడానికి కానీ, లేకపోతే రా మెటీరియల్ తీసుకొచ్చుకోవడానికి కానీ, దేనికైనా కూడా కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సిటీ సరౌండింగ్లో డెవలప్ అయిపోయారు. ఇప్పుడు ఈ రింగ్ రోడ్స్ రావడంతో మనము టోటల్గా సిటీలో కాకుండా టోటల్గా బయటికి పోయే అవకాశం వస్తుంది. హైదరాబాద్కు జీపీఓ సెంటర్గా చూసుకున్నట్టయితే 100 to 150 కిలోమీటర్స్ రేడియస్లో మనకి రోడ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ 150 రేడియస్లో ఉన్న ఊర్లనండి, మండల్ హెడ్ క్వార్టర్స్ అనండి, లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనండి, ఇవన్నీ కూడా మంచిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. నియరెస్ట్గా అంటే అక్కడక్కడ వసతులు కల్పించుకునే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీస్కు రావడానికి కూడా అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని జాతీయ రహదారుల సంస్థ ప్రతినిధులు కలిశారు. భూసేకరణ చేసేందుకు ప్రత్యేకంగా అధికారుల్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణకు సంబంధించి సుమారు 4 అధికారుల్ని కేటాయించేందుకు అంగీకరించినట్లు NHAI వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపాన బోల్డ్ అన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి. దాంట్లో ఫార్మా సిటీ కావచ్చు, ఫ్యాబ్ సిటీ కావచ్చు, ఆ తర్వాత రకరకాల ఐటీ హబ్స్ అంటే డేటా సెంటర్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా హైదరాబాదు సౌత్ సైడ్ బాగా వచ్చాయి. హైదరాబాద్ సౌత్ సైడ్ ఔటర్ రింగ్ రోడ్డుకు తర్వాత త్రిబుల్-ఆర్కు మధ్యలో కూడా దాదాపు ఒక 50 నుండి 100 కంపెనీస్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. అంటే దాదాపు ఒక 20-25 కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల ఒక 100 బిగ్ కంపెనీస్ హైదరాబాద్కు వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్ కోసం ఒక్కో జిల్లాను ఒక్కో యూనిట్ గా తీసుకుని భూసేకరణ చేపడతారు. 1956 భూసేకరణ చట్ట ప్రకారం రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముందుగా 3 స్మాల్ ఏ పనులు చేపడతారు. దీని కింద భూసేకరణ అధికారుల నియామకం చేపడతారు. ఆ తర్వాత 3 క్యాపిటల్ ఏ పనులు కొనసాగుతాయి. ఇందులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ కు అవసరమైన భూసేకరణ చేపడతారు. ఆయా భూములకు యజమానుల్ని గుర్తిస్తారు. ఆ తర్వాత 3D నోటిఫికేషన్ చేస్తారు. ఇందులో ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఉంటుంది. ఆ తర్వాత 3G నోటిఫికేషన్ వెలువడుతుంది. దీని ప్రకారం భూమిని కోల్పోయిన వారికి చెల్లింపులు చేస్తారు. రీజనల్ రింగ్ రోడ్తో హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోతుంది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదన దశలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు పనులకు సిద్ధమైనంత వరకు ఇదే మాట వినిపిస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వస్తువుల ఏర్పాటుకు ఆర్ఆర్ఆర్ ఎంతో ఉపకరిస్తుందని అంటున్నారు నిపుణులంతా. నిజంగానే ఈ ప్రాజెక్టు తర్వాత భాగ్యనగరం రూపురేఖలు మారనున్నాయా? నిపుణులు అంత ఖచ్చితంగా చెప్పడానికి కారణాలేంటి? హైదరాబాద్ తెలంగాణలోనే కాక దేశంలోనే ముఖ్య నగరంగా ఖ్యాతి గడించింది. ఈ నగర అభివృద్ధికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మౌలిక వస్తువులు కల్పించకపోతే సమస్యలు తప్పవు. ఇది దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్న అవసరాలు, జనాభాకు తగ్గట్లు ట్రాఫిక్ వికేంద్రీకరణ కోసం ప్రాంతీయ వలయ రహదారి తీసుకొస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పారిశ్రామికంగానూ ప్రగతి పదంలో దూసుకెళ్లేందుకు ఇది ఉపకరించనుంది. ఆహార శుద్ధి కేంద్రాలు, ఐటీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, స్థిరాస్తి రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా రీజనల్ రింగ్ రోడ్డును తీసుకురానుంది.
భాగ్యనగరంలో ప్రతి దశాబ్దానికి సుమారు 15 నుంచి 25% జనాభా పెరుగుతోంది. ఈ అంచనా ప్రకారం 2050 నాటికి 2 కోట్ల జనాభా అవసరానికి తగ్గట్టుగా నగరాన్ని విస్తృతపరచాల్సి ఉంటుంది. నగరంలో వాహన రద్దీని వికేంద్రీకరిస్తూ రద్దీ తగ్గించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అందుకోసం ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకురానున్నారు. రవాణా వాహనాలు జంట నగరాల్లోకొచ్చే అవసరం లేకుండా పరిశ్రమలను నగర శివార్లోనే నెలకొల్పాలన్నది మరో లక్ష్యం. ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణంతో ఇది సాధ్యమవుతుందని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. నగరంలో వాహన కాలుష్యం తగ్గించేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందని విశ్వసిస్తున్నారు రవాణా రంగ నిపుణులు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అనుసంధానం, వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగుల ఏర్పాటుకు ఆర్ఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతాలు అందుబాటులోకొస్తాయని అంటున్నారు. హైదరాబాదు యొక్క అర్బనైజేషన్ని దృష్టిలో ఉంచుకుని పెరుగుతున్న జనాభా అంచనాలకు అనుగుణంగా, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా డీసెంట్రలైజ్ చేసే ఉద్దేశంగా, అంటే ముఖ్యంగా ఈ మనకి గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉండేటటువంటి కోల్డ్ చైన్స్, అంటే కోల్డ్ గోదాములని, అంటే రైతులు వాళ్ళ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్ని నిల్వ ఉంచుకునేటటువంటి ఫెసిలిటీ కల్పించడానికి ఐటీ పార్క్స్ని కూడాను విస్తృతపరిచే విధంగాను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేయటమే కాకుండా అవి మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించడానికి, అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని వికేంద్రీకరణ చేయటం, వాటిని కూడాను ఈ రోడ్ చైన్లో భాగం చేయటము, ఐటీ పార్క్స్, రియల్ ఎస్టేటు, అంటే ప్రజలు నివాస సముదాయాలని వారి యొక్క ఉపాధి కల్పనకు అవసరంగా ఉండేటట్టుగా ఈ రీజనల్ రింగ్ రోడ్డుని ప్లాన్ చేయాలని. హైదరాబాద్కు అనుసంధానంగా ఉన్న రహదారులు, జిల్లా రహదారులు, జాతీయ రహదారుల నుంచి వచ్చే వాహనాలు ఇంతకుముందు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లేవి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అందుబాటులోకొస్తే దాని మీదుగానే వెళ్లేందుకు అవకాశముంటుంది. ఈ వాహనాలు గమ్యస్థానం చేరుకునే దూరం తగ్గడం సహా తక్కువ సమయంలో చేరే అవకాశం ఉంటుంది. ఈ రోడ్లను భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తారు కాబట్టి ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశాలుంటాయి. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఫార్మా సిటీ, ఫ్యాబ్ సిటీ, ఐటీ హబ్స్ ఎక్కువగా అందుబాటులోకొచ్చాయి. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ కు మధ్య సుమారు 100 ప్రతిష్టాత్మక సంస్థలొచ్చే అవకాశముందని నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ అనేది ఏదైతే ఉంటుందో హైదరాబాద్ పైన కొంత లోడ్ తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది రానున్న రోజులలో. ముఖ్యంగా నార్త్ డైరెక్షన్ నుండి వచ్చే ట్రాఫిక్ దాదాపు అంటే 26 to 28 హైవేస్ అంటే హైదరాబాద్కు ఒక అప్రోచెస్ లాగా ఉన్నాయి. వాటిలో నేషనల్ హైవేస్ కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ కావచ్చు. సో ఎవరైతే అంటే నార్త్ డైరెక్షన్ నుండి వచ్చే వాహనాలు ఏదైతే ఉంటాయో వాళ్ళు ఈస్ట్ డైరెక్షన్కు ఏదో సిటీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంతకుముందు ఓఆర్ఆర్కి వచ్చి ఓఆర్ఆర్ యూజ్ చేసి మళ్ళీ ఈస్ట్ డైరెక్షన్కు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా రీజనల్ రింగ్ రోడ్ యూజ్ చేసి నార్త్ డైరెక్షన్ నుండి వచ్చే వెహికల్స్ ఈస్ట్ డైరెక్షన్ పోవడం జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ ను మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. అనేక బహుళజాతి సంస్థలు ఇక్కడ కొలువు తీరేందుకు అవకాశముంది. పూలు, కూరగాయలు, మాంసం, పాలు, వ్యవసాయ ఉత్పత్తులు వేగంగా చేరవేసేందుకు వీలు కలుగుతుంది. తెలంగాణ నుంచి ఎగుమతులను ఎక్కువగా రహదారుల మీదుగా వేగంగా రవాణా చేసే వీలు కలుగుతుంది. BHEL వంటి భారీ సంస్థలకు సంబంధించిన పరికరాలను సులభంగా తీసుకెళ్లేందుకు ఈ రోడ్లు ఉపయోగపడతాయని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు టాటా లాక్హీడ్ వంటి సంస్థలు హెలికాప్టర్ షెల్స్ తయారు చేసి యూరప్ దేశాలకు, బోయింగ్ సంస్థలకు ఎగుమతి చేస్తాయి. ఇలాంటి పరికరాలు ఎగుమతులు చేయాలంటే రీజనల్ రింగ్ రోడ్డు వంటి రోడ్లు మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా అవసరమని వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు మూలంగా కలిగే సదుపాయం ఏంటంటే ముఖ్యంగా ఎగుమతులకి, హైదరాబాద్ నుంచి జరిగే ఎగుమతులకి ఇప్పుడు ఉన్న జిల్లాలు ఖమ్మం కానీ, ఆదిలాబాద్ కానీ, మన తెలంగాణ జిల్లాలన్నీ కనెక్టివిటీ వచ్చి ఈ కార్గో వెహికల్స్, హెవీ వెహికల్స్ 40 ఫుట్ కంటైనర్స్ కానీ, 20 ఫుట్ కంటైనర్స్ కానీ సులభంగా సిటీలోకి, ముఖ్యంగా ఎయిర్పోర్ట్కి, ICDకి, CFSకి వచ్చి తొందరగా ప్రాసెస్ అయ్యి బయటికి వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి. తెలంగాణ జిల్లాల నుంచి
జరిగే ఎగుమతులు సులభంగా 4 హైవేలకి కనెక్ట్ అయ్యి అతి త్వరగా ఎగుమతి చేయడానికి వీలవుతుంది. రీజనల్ రింగ్ రోడ్ అందుబాటులోకి వస్తే ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలకు దీటుగా హైదరాబాద్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అనేక బహుళజాతి సంస్థలు ఇక్కడికి తరలివచ్చేందుకు ఆసక్తి కనబరుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.